అందరికీ నమస్కారం అండి. భగవంతుని నామస్మరణం జీవనం. భగవంతుని నామ విస్మరణం మరణం. దీనికి సంబంధించినటువంటి ప్రహ్లాద చరిత్రను మనం నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఈరోజు మనం మోక్షశాస్త్రమైనటువంటి గజేంద్ర మోక్షాన్ని గురించి చెప్పుకుందాం. ఈ రోజు నుండి రోజుకి 2-3 పద్యాలు చెప్పుకుంటూ దానిలో భావాన్ని చెప్పుకుంటూ గజేంద్ర మోక్షము యొక్క కథని ఎందుకు వ్యాసుల వారు రాయవలసి వచ్చింది, దానిని పోతన్న గారు ఏ విధంగా తెలుగులోకి అనువాదం చేయడం అనేటువంటిది చేశారు, ఆ పోతన భాగవతములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పద్యరచన, ఆ పద్యములు ఏమిటి అనేటటువంటి విషయాలని గురించి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ గజేంద్ర మోక్షము యొక్క కథ యొక్క విశేషాంశాలను చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు గజేంద్ర మోక్షము ఒక మోక్షశాస్త్రం అటండి. అది వేదాంత సారం, వేదాంతముల యొక్క సారమే గజేంద్ర మోక్షం. ఈ కథకు రంగస్థలం అనేటటువంటిది క్షీర సముద్రం అనేటటువంటిది. ఆ క్షీర సముద్రములో ఉండేటటువంటి త్రికూట పర్వతం అనేటటువంటిది దీనికి మూలం. త్రికూట పర్వతము అంటే 3 శిఖరములు కలిగినటువంటి పర్వతము అని అర్థం. ఈ 3 శిఖరములు ఏమేమిటట? ఒకటి బంగారు శిఖరము, రెండవది వెండి శిఖరము, మూడవది ఇనప శిఖరము. ఈ మూడింటి యొక్క విశేషాలు ఏమిటంటే, బంగారు శిఖరం అనేటటువంటిది సత్వగుణానికి ప్రతినిధి. సత్వగుణం అంటే భక్తి, ముక్తి మొదలగు అంశములతో కూడినటువంటి దానిని సత్వగుణము అని అంటాం. రెండవది వెండి శిఖరం అన్నాం. ఇది రజోగుణానికి ప్రతినిధి. రజోగుణం ఏం చేస్తుంది? కోరికలను ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ వెండి శిఖరం అనేటువంటిది కోరికలకు నిలమైనటువంటిది. అలాగే మూడవది ఇనుప శిఖరం. ఇది తమోగుణానికి సంబంధించినటువంటిది. తమోగుణము అంటే అజ్ఞానము అని అర్థం. అజ్ఞానం అనేటువంటి గుణ సంబంధమైనటువంటిది ఈ ఇనుప శిఖరం అనేటువంటిది. ఈ 3 శిఖరములు కలిగినటువంటి త్రికూట పర్వతములో గజేంద్రుని యొక్క నివాసమైంది. ఆ త్రికోట పర్వతములో ఉండేటటువంటి ఋతుమంతము అనేటటువంటి ప్రాంతము గజేంద్రునికి నివాసయోగ్యమైనటువంటి ప్రాంతం. ఇక్కడ పాల సముద్రము అని, క్షీర సముద్రము అని చెప్పుకున్నాం. క్షీర సముద్రము అంటే ఏమిటంటే పరమాత్మని యొక్క ఆత్మే క్షీర సముద్రం. అది ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది. దివ్యత్వం అనేటటువంటిది ఉట్టిపడుతూ ఉంటుంది. పరమాత్మ యొక్క దివ్య స్వరూపము తెల్లని పాలవలే వెలుగొందుతూ ఉంటుంది. అలాగే పరమాత్మతత్వం అనేటటువంటిది దానితోనే ఈ జగమంతా కూడా ముడిపడి ఉన్నది. పరమాత్మతత్వం అనేటటువంటి దానితోనే ఈ ప్రపంచమంతా, ఈ జగతంతా కూడాను ముడిపడిపోయి ఉన్నది. ఆ పరమాత్మతత్వంలో ఉండేటటువంటి పాలు, నీళ్లు, నింగి, నేల అనేటటువంటి భేదం అనేటటువంటిది ఉండదట. ఆ పరమాత్మతత్వానికి ఇది అది అనేటటువంటి భేదం ఉండదట. చెట్టు చేమ అనేటటువంటి భేదం ఉండదట. జంతువు, క్రూర మృగము అనేటటువంటి భేదం ఉండదట. అటువంటి భేదము లేనటువంటి విధంగా భావించేటటువంటి వాడే జ్ఞాని అవుతాడట అండి. కాబట్టి బంగారు పర్వత శిఖరం ఏదైతే ఉందో అది ఏం చేస్తుందట? జ్ఞాన ప్రబోధకంగా ఉంటుందట. మనకి భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మకు అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారండి. ఏమిటది? విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గవిహస్తిని సునిచైవ ప్రకాశ్ సునిశైవ స్వపాకేశ పండిత సమదర్శిన అని. అంటే అర్థం ఏంటంటే విద్యా వినయము సంపదగా కలిగినటువంటి
బ్రాహ్మణుని యందును, అలాగే గోవునందును, అలాగే ఏనుగునందును, కుక్కనందును, కుక్క మాంసము తినేటటువంటి చండాలుని అందును సమదృష్టి కలిగినటువంటి వాడే పండితుడు, అతడే జ్ఞాని అవుతాడటండి. అటువంటి జ్ఞానులకు నిలయమైనటువంటిది ఈ క్షీర సముద్రం. అందుకని అది పరమాత్మ తత్వముతో నిండివడి ఉన్నది అని చెప్పేసి అని అన్నాం. ఈ కథలో గజేంద్రుడు మొసలితో పోరాడితే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అలా గజేంద్ర మోక్షం అనేటటువంటి ఒక కథని అల్లి దానిలో గజేంద్రుడు మొసలి ఇద్దరు కూడా పోరాటం చేసుకున్నారని చెప్పేసి దాని ద్వారా వేదాంతాన్ని మనకి ప్రబోధించడానికి ప్రయత్నం చేశారు వ్యాసుల వారు. ఎలా అంటే ముసలి గజేంద్రుల యొక్క పోరాటము సర్వసాధారణమైనటువంటి విషయమే. అవి రెండు పోరాడుతుంటే మనం దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. మరి అవి రెండు కొట్టుకుంటే మనం ఎందుకు చెప్పుకున్నాము అంటే అక్కడ అర్థం ఏమిటంటే సంసార బంధనములలో చిక్కుకున్నటువంటి ఏనుగు ఏ విధంగా పరమాత్ముని యొక్క రక్షణ వలన ఆ సంసార సాగరం అనేటటువంటి సాగరము నుండి బయటపడడం అనేటటువంటిది చేశాడు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి ఈ కథని చెప్పడం అనేటటువంటిది చేశారు వ్యాసుల వారు. ఇక్కడ గజము తమో గుణానికి ప్రతినిధి. తమస్సు అంటే చీకటి అని అర్థం కదండి. చీకటి ఎలా ఉంటుంది? నల్లగానే ఉంటుంది. అలాగే ఏనుగు కూడా నల్లగానే ఉంటుంది. చీకటికి అది ఇది అనేటటువంటి భేదం ఉండదు. అలాగే ఏనుగు కూడా అది ఇది అనేటటువంటి భేదం ఉండదు. తనకి ఎదురైతే దానిని నాశనం చేయడమే దాని యొక్క కృత్యం. కాబట్టి ఏనుగు అనేటటువంటిది అజ్ఞానానికి ప్రతినిధి అట. అలా మానవుడు సంసారం అనేటటువంటి అజ్ఞాన బంధనాలలో చిక్కుకొని ఏ విధంగా పలు కష్టాలను ఎదుర్కొంటున్నాడో ఆ కష్టాల నుంచి బయటపడాలి అంటే దేనిని కాంక్షించాలో ఆ విషయాలన్నింటినీ కూడా దీనిలో చెప్పడం అనేటటువంటిది చేశాడు. గజము సంసార బంధనాలు అనేటటువంటి ముసలి చేతికి చిక్కింది. ఇక్కడ ఈ కథలో ఏనుగు ముసలి యొక్క కాలు నోటికి చిక్కింది. అది చిక్కి ఏం చేసింది? ఎంతో కాలం తన ప్రయత్నం చేసి ఆ ముసలి యొక్క బంధనాల నుండి బయటపడడానికి ప్రయత్నం చేసింది. కానీ వీలు కాలే. అంటే అక్కడ అర్థం ఏమిటంటే సంసార బంధనములలో చిక్కుకున్నటువంటి వ్యక్తి బయటపడడం అనేటటువంటిది సాధ్యం కాదు. అది ఎలా సాధ్యము? భగవద్భక్తితోనే సాధ్యం. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడంతోనే సాధ్యం. సంసారులు కేవలం సామాన్య జగత్తునే చూస్తారండి. కానీ మహాపురుషులు, పండితులు, జ్ఞానులు అనేటటువంటి వాళ్ళు ఆ జగత్తుకు వెనుక ఉన్నటువంటి విషయాన్ని పరీక్షించడానికి ప్రయత్నం చేస్తారు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సంసారికి మృత్యువు అనేటటువంటి అంటే భయం. పండితులు అలాగే మహాపురుషులు మరణాన్ని ఆహ్వానిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. జ్ఞానము కలిగినటువంటి వాడు అజ్ఞానిగా ప్రవర్తించాడు ఎప్పుడు కూడాను. అజ్ఞానం అనేటటువంటి ఈ సంసార బంధనముల నుంచి ఎప్పుడు బయటపడిపోతామని ఆలోచిస్తూ మరణాన్ని నిరంతరము ఆహ్వానిస్తూనే ఉంటారట. అలాగే ఈ కథకి మూలమైనటువంటి ఋతుమంతం అనేటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి చెట్లన్నీ కూడా దేనికి ప్రతినిధులట? మానవ జీవితంలో ఉండేటటువంటి మంచి చెడులకు ప్రతినిధులట. అలాగే ఆ చెట్టు కాసే పువ్వులు, కాయలు, పండ్లు మానవుని యొక్క జీవితంలో ఉండేటటువంటి ఆనంద గడియలట. జీవితం అన్న తర్వాత దుఃఖము, ఆనందము, కష్టము, సుఖము అనేటటువంటివి రెండూ కూడా ఉంటాయి. ఆ రెండింటినీ ఒకటిగా చూడగలిగినటువంటి వాడు జ్ఞాని అవుతాడు. ఆ రెండింటినీ కూడా ఒకటిగా చూడగలిగినటువంటి వాడు జ్ఞాని అవుతాడు. ఆ రెండింటినీ వేరువేరుగా చూడగలిగినటువంటి వాడు తమోగుణములో ఉండిపోతాడు. అక్కడ ఉన్నటువంటి జంతువులు మానవుని యొక్క స్వభావానికి ప్రతినిధులట.
జంతువులు ఉంటాయి, మృగములు ఉంటాయి. మృగములు అంటే మాంసభక్షకులు, జంతువులు అంటే సాధు జంతువులు అని అర్థం. అలా అవి మానవుని యొక్క మనసులో ఉండేటటువంటి మంచి చెడులకు ప్రతినిధులట. అవి కురత్వానికి, అలాగే మంచి భావనలకి ప్రతినిధులట. ఈ కథ అంతా కూడాను ఎప్పుడు జరిగిందయ్యా అంటే 4వ మన్వంతరములో జరిగినది. మొత్తము 14 మన్వంతరాలు ఉన్నాయండి. మనువు అంతరము మన్వంతరమైంది. అలా ఈ కథలోని ప్రధానమైనటువంటి పాత్రల దగ్గరికి వెళ్ళిపోదాం ఇక మనం. దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాత్రలు, ఒకటి గజేంద్రుడు అనేటటువంటిది. గజేంద్రుడు ఒక ద్రవిడ రాజు అండి. ఆయన ఒకనాడు అగస్త్యుల వారు ద్రవిడ రాజుని దర్శించడానికి రావడం అనేటటువంటిది చేశాడట. ఆ మహర్షిని చూసి ద్రవిడరాజు కనీసం నమస్కరించకపోగా తన యొక్క సింహాసనం మీద నుంచి లేచి నిలబడడం అనేటటువంటిది కూడా జరగలేదట. ఇలా ఎందుకు చేశాడు అనేటటువంటి ఆలోచన చేశారట అగస్త్యుల వారు. ఆయన ఆగ్రహోదగ్రుడయ్యాడట. ఉగ్ర రూపాన్ని ధరించాడట. ఒక్కసారిగా కోపముతో నా వంటి మహర్షులు వచ్చినప్పటికీ కూడా నీ యొక్క ప్రవర్తన అజ్ఞానముతో ఇలా ఉన్నదా, కాబట్టి అజ్ఞానానికి ప్రతినిధి అయినటువంటి ఏనుగుగా పుట్టు అని చెప్పేసి శాపం ఇచ్చాడట. ఆ శాపము కారణంగా ఈ ద్రవిడరాజు అయినటువంటి ఇంద్రద్యుమ్నుడు, ఆ ద్రవిడరాజు పేరు ఇంద్రద్యుమ్నుడు అనమాట. ఆ ఇంద్రద్యుమ్నుడు గజేంద్రునిగా జన్మించడం అనేటటువంటిది చేశాడు. ఏనుగు అహంకార మదాలకు ప్రతినిధులు. ఏనుగులు అహంకార మదములకు ప్రతినిధులు. ఆ విధంగానే నీలో అహంకారము, అలాగే మదము అనేటటువంటివి ప్రకోపించడం చేతనే నేను వచ్చినా కానీ నువ్వు సింహాసనం నుంచి లేవలేదు, కాబట్టి ఆ అజ్ఞానానికి ప్రతినిధి అయినటువంటి ఏనుగుగా పుట్టవయ్యా అని చెప్పేసి శపించాడట అగస్త్యుల వారు ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి ద్రవిడరాజును. ఇక రెండవ పాత్ర ఏమిటయా అంటే మొసలి. ఆ మొసలి ఏమిటి, ఇతడు ఊహు అనేటటువంటి గంధర్వుడట. ఊహు అనేటటువంటి గంధర్వుడు. ఈ పేరుని ఒక మహాకవి అద్భుతంగా వాడుకోవడం అనేటటువంటిది చేశారండి. ఎవరైనా అంటే విశ్వనాథ సత్యనారాయణ పండితులు. తను రాసినటువంటి నవలకి హుహు అనేటటువంటి పేరు పెట్టాడు, హాహా హుహు అని. అలా ఇక్కడ ఈ హుహు అనేటటువంటి గంధర్వుడు కూడా కొంచెం అహంకారి అతడు. ఆయన ఒకరోజు నదీ జలాలలో జలకమాడుతూ ఉన్నాడట, హుహు అనేటటువంటి గంధర్వుడు. అలా జలకమాడుతున్నటువంటి సమయమున దేవల మహర్షి అక్కడికి రావడం అనేటటువంటిది చేశాడట. వచ్చి సంధ్యావందనం ఆవార్చుకుంటూ అలా నదిలో దిగి సూర్యభగవానునికి సంధ్యావందనం చేస్తున్నాడట. అటువంటి సమయమున ఈ హూహు అనేటటువంటి ఈ గంధర్వునికి ఒక చిలిపి ఆలోచన వచ్చిందట. ఈ మహర్షిని ఏ విధంగానైనా సరే ఏడిపించాలి అనుకున్నాడట. వెంటనే నీటిలో మునిగి వెళ్ళి ఆ దేవల మహర్షి యొక్క కాళ్ళు పట్టుకొని ఒక్క లాగు లాగేశాడట. వెంటనే దేవల మహర్షి నీటిలో పడిపోయాడట. ఏమిటి ఇలాగా అని ఆలోచించి వెనక్కి చూస్తే వెనకాల ఈ గంధర్వుడు కనిపించాడట. అప్పుడు ఆ దేవల మహర్షి, నీవు అనుకున్నదే తడవగా నన్ను నీటిలో ముంచి వేశావు. నీటిలో ఏ విధంగా మునిగి నీవు నాకు అవమానాన్ని చేయడానికి ప్రయత్నించావో అదేవిధంగా నీవు ఆ నీటిలో ఉండేటటువంటి క్రూర స్వభావము కలిగినటువంటి ముసలిగా జన్మిస్తావు అని శపించడం అనేటటువంటిది చేశాడట. ఆ విధంగా ఆ మహర్షి ఆ హుహు అనేటటువంటి గంధర్వుణ్ణి
శపించడం అనేటటువంటిది చేశాడట. ఆ కారణంగానే అతడు మొసలిగా జన్మించి ఉన్నాడట. అలా కొంతకాలానికి ఈ గజేంద్రుడు వనవిహారం చేస్తూ చక్కగా ఆ ప్రాంతాలంతటినీ కూడాను పర్యవేక్షించి చూస్తూ ఉన్నాడట. అలా పర్యవేక్షిస్తూ చూస్తూ 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 బాగా అలసిపోయాడటండి పాపం ఆయన. అలసిపోయి సేద తీరాలనుకున్నాడట. సేద తీరాలి అనుకున్నటువంటి సమయమున ఆయనకి ఒక చక్కని కొలను కనిపించిందట. ఆ కొలంలో దిగాలనుకున్నాడట. ఎలా ఉన్నాడట? ఆయన ఒక్కడే కదట, ఆయనతో పాటుగా ఆయన యొక్క రాణులు, సేవకులు అందరూ కూడా ఉన్నారట. ఆయన సామాన్యమైనటువంటి గజేంద్రుడు కాదండి. ఆయన మహా సంపద కలిగినటువంటి వాడు, మహాబంధు గణము కలిగినటువంటి వాడు, 10,00,000 కోటి కరణీనాథుడట ఆయన. 10,00,000 కోట్ల ఏనుగులకు రాజట ఆయన. అటువంటి రాజు చివరికి ఒక చిన్న ముసలి చేత చిక్కి ఏ విధంగా కష్టాలు పడ్డాడు అనేటటువంటి విషయానికి చెప్పినటువంటి కథే ఈ గజేంద్ర మోక్షం. అంటే మానవులు సంసార బంధనములలో చిక్కుకొని ఏ విధమైనటువంటి కష్టాలు పడతారో ఆ కష్టాల నుండి బయటపడడం ఎలాగో అనేటటువంటి విషయాన్ని ప్రబోధించినటువంటి వేదాంత గాథ ఈ గజేంద్ర మోక్షం. అలా గజేంద్రుడు ఆ ముసలి చేతికి చిక్కి ఏ విధంగా బాధపడ్డాడు అనేటటువంటి కథని శుక మహర్షి వివరించడం అనేటటువంటిది చేశాడు. ఇక్కడ సుఖమహర్షి చెప్పినటువంటి ఈ కథ భవబంధముల నుండి బయటపడేసేటటువంటి ఆధ్యాత్మిక కథ. ఈ ఆధ్యాత్మిక కథకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులలో శుకమహర్షి కథని చెప్పినటువంటి వాడు. ఆ కథని విన్నటువంటి వాడు అభిమన్యుని యొక్క కుమారుడైనటువంటి పాండవులకు మనవడు ఆయన. అభిమన్యుని కుమారుడైనటువంటి పాండవులకు మనముడు ఆయన. ఎవరయ్యా అంటే ఆయన మహర్షి. ఆయన 7 రోజులలో తక్షకుని చేత మరణము పొందుతాడు అని శపించబడినటువంటి వాడు. ఆ శాప విముక్తి కోసం ఆయన సుఖమహర్షిని ఆశ్రయించడం అనేటటువంటిది చేస్తాడు. ఆ సుఖమహర్షి చేత ఈ 7 రోజులు భాగవత కథను విని ఆ కథ ద్వారా మోక్షాన్ని పొందినటువంటి వాడు ఆ రాజు. ఆయన గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే ముందుగా గజేంద్ర మోక్షం అనేటటువంటి కథను మనం చెప్పుకోవాలి. దాని ద్వారా మోక్షాన్ని ఎలా పొందాలి అనేటటువంటి విషయాన్ని ప్రబోధించడం అనేటటువంటిది చేస్తాడు సుఖమహర్షి. అదేమిటయా అంటే ఆయన అడుగుతాడనమాట పరీక్షణ్ మహారాజు. ఏమని అడుగుతాడయ్యా అంటే, అదేమిటి స్వామి, నీటిలో ఉండేటటువంటి మొసలికును అలాగే అడవులలో తిరిగాడేటటువంటి గజేంద్రునికి ఏ విధంగా వైరము కలిగినది? అలా వైరము రావడానికి గల కారణం ఏమిటి? ఆ వైరము ఏ విధంగా పురుషోత్తముడైనటువంటి శ్రీహరి వలన తొలగిపోయినది అని పరీక్షణ్ మహారాజు శుకమహర్షిని ప్రశ్నిస్తే శుకమహర్షి దానికి సమాధానం చెప్పడం అనేటువంటిది చేశారు. ఏమిటయ్యా అంటే ఆయన ఏమని ప్రశ్నించాడయ్యా అంటే,
నీరాటవనాటంబులకు పోరాటం వెట్లు గలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను. నీరాటవనాటంబులకు పోరాటం వెట్లు గలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను. నీరాటవిలోన భద్ర కుంజరమునకు అని అడిగాడట. ఏమనిది? నీరాటవనాటంబులకు పోరాటం వెట్లు కలిగే. నీటిలో జీవించేటటువంటి ముసలికి వనములలో నివసించేటటువంటి గజమునకు ఏ విధంగా పోరు జరిగింది? వారింటికి మధ్య ఎందుకు పోరాటం వచ్చింది? దానికి కారణం ఏమిటి అని అడిగాడట పరీక్షణ్ మహారాజు. నీరాటవనాటంబులకు పోరాటం వెట్లు గలిగే పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను. ఘోరాటవిలోన భద్ర కుంజరమునకు. నీరాటము అంటే నీటిలో నివసించేటటువంటిది ముసలి. వనాటము అంటే వనములలో జీవించేటటువంటిది ఏనుగు. ఈ రెండిటికి ఏ విధంగా వైరం జరిగింది? ఎందుకు వైరం జరిగింది? వారి మధ్య కలిగినటువంటి ఈ వైరము ఏ విధంగా తీరింది? పురుషోత్తముని వలన, శ్రీహరి వలన ఏ విధంగా తీరిపోయినది? ఘోరాటవిలోన భద్ర కుంజరమునకు అంటాడు. ఆ ఘోరాటవిలో ఉండేటటువంటి భద్రకుంజరం అనేటటువంటిది దానికి ఏ విధంగా శ్రీ మహావిష్ణువు వలన ఆ ముసలి యొక్క భార్య నుంచి రక్షించబడడం అనేటటువంటిది జరిగింది అని చెప్పేసి పరీక్షణ్ మహారాజు శుక మహర్షిని అడగడం అనేటటువంటిది చేశాడట. దానికే ఇక్కడ పరీక్షణ్ మహారాజుని గురించి చెప్పాలంటే, పరీక్షితుడు పాండవులకు మనవడు అని చెప్పుకున్నాం. అంటే ఆయన పైన అభిమన్యుని యొక్క కుమారుడు అనమాట. ఆయన ఉత్తరాభిమన్యుల యొక్క కుమారుడు. ఆయన ఉత్తర యొక్క గర్భములో ఉన్నటువంటి సమయమున కురుక్షేత్ర సంగ్రామం ముగుస్తున్నటువంటి సమయమున అపాండవం చేస్తానని అశ్వత్థామ దుర్యోధనునికి మాట ఇవ్వడం అనేటటువంటిది చేస్తాడు. అలా మాటిచ్చినటువంటి అశ్వత్థామ ఉప పాండవులందరినీ కూడా పాండవులు అనుకొని రాత్రిపూట చంపేయడం అనేటటువంటిది చేస్తాడు. ఇక నేను పాండవులను చంపలేను అనేటటువంటి భావనకు వస్తాడు. పాండవాంకురమైనటువంటి ఈ పరీక్షిత్తు అంటే ఉత్తర యొక్క గర్భములో ఉన్నటువంటి పరీక్షణ్ మహారాజు మీదకి బ్రహ్మనామక అస్త్రాన్ని ప్రయోగించడం అనేటటువంటిది చేస్తాడు. ఆ అస్త్రం యొక్క ప్రయోగము వలన ఉత్తర విపరీతమైనటువంటి బాధకి గురి అవుతుంది. అటువంటి సమయంలో కృష్ణ పరమాత్మ వెళ్ళి అక్కడ ఆ పరీక్షణ్ మహారాజుని రక్షించడం అనేటటువంటిది చేశాడు. పరీక్షించబడి రక్షణ పొందినటువంటి వాడు కాబట్టి, భగవంతుని చేత రక్షణ పొందినటువంటి వాడు కాబట్టి ఆయన పరీక్షిత్తు అయ్యాడు. ఆ పరీక్షణ్ మహారాజుకి శుక మహర్షి ఈ భాగవత కథలన్నింటినీ కూడా చెప్పడం ద్వారా మోక్షాన్ని ప్రసాదించడం అనేటటువంటిది చేశాడు. ఆ సమయంలో ఈ కథను చెప్తున్నటువంటి సమయంలో అసలు ఈ రెండు మృగములకు ఏ విధంగా పోరాటం జరిగినది, ఎందుకు జరిగింది అనేటటువంటి విషయాన్ని అడగడం అనేటటువంటిది చేశాడు పరీక్షణ్ మహారాజు. నీరాటవనాటంబులకు పోరాటం వెట్లు గలిగే పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను. ఘోరాటవిలోన భద్ర కుంజరమునకు. ఏ విధంగా ఆ ముసలి యొక్క పట్టు నుండి గజేంద్రుడు అనేటటువంటి వాడు రక్షించబడ్డాడు, ఎవరి వలన రక్షించబడ్డాడు, ఏ విధంగా రక్షించబడ్డాడు అనేటటువంటి విషయాన్ని గురించి నాకు చెప్పవయ్యా అని చెప్పేసి పరీక్షణ్ మహారాజు శుకమహర్షిని అడగడం అనేటటువంటిది చేశారట. అప్పుడు శుకమహర్షి వారిద్దరికీ ఆ గజమునకు ముసలికి జరిగినటువంటి
పోరాటాన్ని గురించి వివరించడం అనేటటువంటిది చేస్తాడు. ఆ ఏనుగులు ఋతుమంతం అనేటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి ఏనుగులు అని చెప్పుకున్నాము కదండి. వాటికి విశాలమైనటువంటి అరణ్యం ఉన్నదట. ఆ అరణ్యమంతా కూడాను సుగంధ పరిమళాలను వెదజల్లేటటువంటి గంధపు వృక్షములతో నిండి ఉన్నటువంటిదట. అక్కడ లేనటువంటి చెట్లు అనేటటువంటివి ఏమీ లేవట. నిరంతరము ఆ మందవాయువులన్నీ కూడా గంధపు సారము యొక్క సువాసనలతో వెదజల్లుతూ ఉంటుందట ఆ అరణ్యము మొత్తము కూడా. అటువంటి అరణ్యాన్నే వదిలిపెట్టేసి ఆ ఏనుగులు బయటికి ఎందుకు వచ్చినాయి? గజేంద్రుడు తన యొక్క పరివారముతో బయటికి ఎందుకు వచ్చాడు? రావలసినటువంటి అవసరం ఏమున్నది? ఆ ఏనుగుల యొక్క గొప్పతనం ఏమిటి అనేటటువంటి విషయాలన్నింటినీ గురించి సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పడం అనేటటువంటిది చేస్తాడు. ఆ ఏనుగుల యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ, తలగవు కొండలకైనను మలగవు పింగళములకైన మార్కును కడిమిన్ కలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఆ ఏనుగుల యొక్క గున్నలు ఎలాంటివయ్యా అంటే, తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడువిన్ కలగవు పిడుగలకైనను ఇలా బల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఆ ఏనుగులు ఎలాంటివి ఉంటాయా అంటే, కొండలు ఢీకొనడానికైనా కానీ వెనకాడవట అవి. అలాగే సింహములు కూడా వాటిని చూసి భయపడి పారిపోవాల్సిందేనట. ఆగడం అనేటటువంటివి ఉండదట. అలాగే పిడుగులను సైతము లెక్క చేయకుండా అవి ఆ ప్రాంతమంతా కూడాను చక్కగా కదలాడుతూ ఉంటాయట. ఆహారం నిమిత్తము ఆ ప్రాంతమంతా కూడా తిరుగాడుతూ ఉంటాయట. అటువంటి ఏనుగుల యొక్క సమూహము కలిగినటువంటి వాడు గజేంద్రుడు. ఆ గజేంద్రుడు ఆ ప్రాంతమంతా కూడాను సంచరిస్తూ ఉన్నాడట. ఆ సంచరిస్తూ ఉన్నటువంటి ఆ ఏనుగుల రాజైనటువంటి గజేంద్రుడు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాద్భుతమైనటువంటి ఒక సరస్సును చూశాడట. ఆహా, ఈ సరస్సులో దిగి నా యొక్క తాపాన్ని తీర్చుకోవాలి అనుకున్నాడట. వెంటనే ఆ సరస్సు వైపుగా అడుగులు వేశాడట. తర్వాత ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని గురించి మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ గజేంద్రుని యొక్క శౌర్యము ప్రతాపము ఎంతటిది, ఆయన యొక్క బలం ఎంతటిది, ఆయన యొక్క స్థితిగతులు ఏమిటి, ఆయన ఏ విధంగా ముసలితో పోరాడాడు, ఈ విషయాలన్నింటినీ కూడా మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. స్వస్తి.